నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి డైరీ టెక్నాలజీ కాలేజీలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. విద్యార్థులకు అత్యాధునిక వసతులు కల్పించేలా నిర్మించిన నూతన భవనం అందుబాటులోకి వచ్చింది. దొడ్లా డైరీ ఫౌండేషన్ వారి 6.50 కోట్ల విరాళంతో నిర్మించిన ఈ భవనంలో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. దీంతో నూతన భవనాన్ని దొడ్లా డైరీ ఎండీ సునీల్ రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో బీటెక్ డైరీ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్న కళాశాలలు కామారెడ్డి, తిరుపతిలో మాత్రమే ఉండేవి. అయితే కామారెడ్డి కళాశాలకు ప్రత్యేక భవనం, హాస్టళ్లు, మినీ డైరీ ప్లాంట్ వంటి మౌలిక వసతుల కొరత ఉండేది. ఈ నేపథ్యంలో దొడ్లా డైరీ ఫౌండేషన్ ముందుకు వచ్చి 6.50 కోట్ల విరాళంతో ఆధునిక వసతులను సమకూర్చింది. తరగతి గదులు, హాస్టళ్లు, మినీ డైరీ ప్లాంట్ వంటి సదుపాయాలతో నూతన భవనం రూపుదిద్దుకుంది. ఈ వసతులు అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ శిక్షణ పొందే అవకాశం కలగనుంది. దొడ్లా గ్రూప్ CEO PVK రెడ్డితో పాటు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, 1997 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు చాలా సంతోషంగా కామారెడ్డి డైరీ కాలేజ్ మా మంతా చేయగలిగాను. దొడ్లా ఫౌండేషన్ తరఫున మా తరఫున రిటర్న్ ఇచ్చేటప్పుడు కామారెడ్డి స్టూడెంట్స్ ఎంతో చేసిన డైరీ ఇండస్ట్రీ వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్కి మా తరఫున చిన్న రిటర్న్ ఇచ్చినారు. రాబోయే స్టూడెంట్స్ కూడా మా తరఫునేలాగా ఈ డైరీ ఇండస్ట్రీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. విద్యార్థిగా మనకు ఆర్గనైజేషన్లో మన CSR ఫండ్తో CSRతో ఈ కాలేజీలో ఈ యాక్టివిటీ చేపట్టడం మేము 6.5 కోట్లు ఇచ్చాము. మా ఇంజనీర్స్ని పెట్టి మేము బిల్డింగ్ కట్టించాము. ఎందుకంటే మేము 6.5 కోట్లు ఇచ్చేసి థర్డ్ పార్టీతో కాంట్రాక్టర్ ఇచ్చేసి పనిచేస్తే గవర్నమెంట్కి 18% GST కట్టాలా, ప్లస్ కాంట్రాక్టర్ పనిచేసిన తర్వాత అతను కూడా మాట్లాడుతున్నాం. 30-40% మేము ఇచ్చినటువంటి ఫండ్ యూటిలిటీ కాదని ఉద్దేశించాము. బాన్సువాడలో విద్యార్థుల రవాణా ఇబ్బందులకు పరిష్కారం లభించింది. SRNK డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సును ఎమ్మెల్యే పోచారం సునీల్ రెడ్డి ప్రారంభించారు. అంతేకాకుండా విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించిన పోచారం వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వివిధ గ్రామాల నుంచి బాన్సువాడలోని SRNK డిగ్రీ కళాశాలకు వచ్చే విద్యార్థులకు సరైన సమయానికి బస్సులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే పోచారం సునీల్ రెడ్డి RTCDMతో మాట్లాడి బాన్సువాడ నుంచి పలు గ్రామాల మీదుగా కళాశాలకు వచ్చేలా విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయించారు. ప్రత్యేక బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. తమ రవాణా సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం తమ బాధ్యత అని పోచారం పేర్కొన్నారు. ఇబ్బంది ఉండదు. ఇక్కడ అవకాశం కలిగించినటువంటి సంస్థలు అందులో వారికి ఏమేమి సౌకర్యాలు కావాలనో వీలైనంత గాడికి కలిగి ఇవ్వడం మా బాధ్యత. నేను మొన్న బీర్పూర్ వెళ్తా ఉంటే మార్గ మధ్యంలో కృష్ణాపూర్ దగ్గర ఆడబిడ్డలు రోడ్డేమో నిలబడ్డారు. ఏంటమ్మా ఎడిపోతున్నారు అంటే, మేము SRNK డిగ్రీ కాలేజ్ సార్, మొన్ననే కొత్తగా అడ్మిషన్ తీసుకున్నాం అని కొంతమంది మేము ఫైనల్ ఇయర్ సార్ అని కొంతమంది చెప్తా ఉంటే, నేను మాట్లాడే సమయానికి 9:30 అయింది. అక్కడ 9:30 అయింది కదమ్మా, మీరు కాలేజ్ 10 గంటలకు చేరుకోవాలి కదంటే, అవును సార్ మేము ఇప్పుడు బాన్సువాడ పోవాలి, బాన్సువాడ మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి కాలేజ్ ఇక్కడ దిగాలంటే ఒక టైం గంట ఆలస్యం అవుతుంది సార్ అన్నారు.
మరి చదువుకునే సమయంలో మీరు బస్సుల మీద రోడ్ల మీద ఉంటే కష్టం కదా అని అప్పుడే నేను స్పందించి వెంటనే నా కార్ల నుంచే డిఎం గారితో మాట్లాడి ఈ 10-15 గ్రామాలు ఉన్నాయి ఈ కాలేజీకు చుట్టుపక్కల గ్రామాలు. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్డు గ్రామాలకు అవసరం లేదు. మెయిన్ రోడ్డు నసలాబాదు, బొమ్మందపల్లి, నెమ్లి, దేశాయపేట, దురికి ఈ ప్రాంతం వాళ్ళేమో డైరెక్ట్గా మెయిన్ బస్సులు వస్తాయి, అనేక బస్సులు ఉన్నాయి. కానీ ఈ రింగ్ రూట్ ఏదైతే ఉందో ఆ రింగ్ రూట్లో వచ్చేటువంటి పిల్లలకు బస్సు సౌకర్యం లేక అవస్థ పడుతూ ఉంటే డిఎం గారితో రిక్వెస్ట్ చేసి ఒక బస్సు, ప్రత్యేకమైన బస్సును బాన్స్వాడ మొదలుకొని తామరంచ, కొల్లూరు. కామారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలోని వైఎన్ కాలనీలో దొంగలు 3 ఇళ్లను టార్గెట్ చేశారు. అర్ధరాత్రి ముసుగులు ధరించిన దుండగులు తాళాలు పగలగొట్టి ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వరుస చోర్లతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన వైఎన్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. రామారెడ్డి రోడ్డులోని గుమస్తా కాలనీ సమీపంలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ కాలనీలో వరుసగా 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. కాలనీకి చెందిన బండి చంద్రశేఖర్, పిరంగి రాజేశ్వర్ తో పాటు మరో వ్యక్తి చెందిన ఇళ్ల తాళాలు పగలగొట్టిన దుండగుడు ఇళ్లలోని సామగ్రి చిందరవందర చేశారు. 3 ఇళ్లలో కలిపి సుమారు 10 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో 3 వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి కాలనీలో అనుమానాస్పదంగా సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి, కాకతీయ నగర్, అశోక్ నగర్, విద్యుత్ నగర్, స్నేహపురి, వినాయక్ నగర్, ఆర్కే నగర్ తదితర ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస చోట్లకు అడ్డుకట్ట వేసి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, అష్టోత్తర శతనామ పూజలతో పాటు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు
శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్, కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ABVP ఆందోళన దిగింది. కళాశాలలో మౌలిక వసతుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ నాయకులు ఇందిరా చౌక్ వద్ద బైఠాయించారు. విద్యార్థి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 5 ఏళ్లుగా సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ABVP నాయకులు ఆరోపించారు. కళాశాల సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఇందిరా చౌక్ వద్ద నిరసన చేపట్టిన నాయకులు ప్రభుత్వ సలహాదారు షిబ్బిరెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఈ పరిస్థితి ఉంటే మరి మామూలు మండల ప్రాంతంలో ఏం కావాలి సార్? మీరు చెప్పండి సార్. పోయిందని చెప్పేసి తీసుకొని
పెన్షన్ మంజూరు కావడం లేదంటూ ఓ వ్యక్తి ఆందోళనకు దిగిన సంఘటన కామారెడ్డి జిల్లా బికనూరు మండలంలో చోటు చేసుకుంది. పెన్షన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోవడంతో ట్యాంకు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు అతన్ని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. కామారెడ్డి జిల్లా బికనూరు మండలం కంచర్ల గ్రామంలో పెన్షన్ కోసం ఓ వ్యక్తి ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగాడు. గ్రామం చెందిన గొల్లరాములు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నానని, సదరం సర్టిఫికెట్ లేకపోవడంతో పెన్షన్ మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పలుమార్లు దరఖాస్తు చేసిన సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ నిరసనకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్తులు సుమారు గంటన్నర పాటు శ్రమించి అతడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. పెన్షన్ మంజూరు చేసి తన సమస్యను పరిష్కరించాలని రాములు అధికారులను కోరారు. మొత్తం దివా ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడంతో పాటు ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, ఇన్ఛార్జ్ కమిషనర్ హనుమంతు నాయక్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వినీత్, ఏఈ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు రాష్ట్రంలోనే బెస్ట్ కాలేజీగా అవార్డు దక్కింది. కళాశాల పనితీరు, ఫలితాలు, నిర్వహణను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో నంబర్ 1గా ఎంపిక చేసినట్లు సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. బాన్సువాడలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ, పట్టుదల కీలకమని చెప్పారు. కళాశాల అద్భుతంగా పనిచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తోందని, ఇందుకు సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. అయితే నారాయణ ఖేడ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ నర్సింగ్ కళాశాలను సందర్శించింది. కళాశాలలోని ల్యాబ్లు, తరగతి గదులు, హాస్టల్తో పాటు వివిధ విభాగాలు పరిశీలించి అక్కడి వసతులు, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసింది. కళాశాల సిబ్బందిని సొసైటీ చైర్మన్ అభినందించారు. చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. మాకు మొన్ననే 7th జూన్ నాడు అవార్డు కూడా రావడం జరిగింది బెస్ట్ కాలేజీగా. ఇక్కడ ఈ నర్సింగ్ కాలేజ్ జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండాలి, కానీ మా ఎమ్మెల్యే గారు అప్పుడు స్పీకర్గా ఉండి పట్టుబట్టి మా నియోజకవర్గానికి తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఈ కాలేజీని తీసుకొచ్చి తెలంగాణలోనే ఫుల్ ఫ్లెడ్జ్ కాలేజ్గా రన్ చేపిస్తున్నారు.
అట్లాగే ఇక్కడ లెక్చరర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసి మా కాలేజీలో పిల్లలకు చదువు చాలా బ్రహ్మాండంగా బోధించుతూనే మాకు అవార్డు రావడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్కు మరియు స్టాఫ్కు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే సారు డిగ్రీ కాలేజీలకు వచ్చి కాలేజ్ విజిట్ చేసి ఎమ్మెల్యే గారు వేరే కార్యక్రమాలకు పోవడం జరిగింది. మా బంధువులు ఎల్లారెడ్డి నారాయణగిరి నుంచి రావడం జరిగింది. వాళ్ళకి ఈ కాలేజ్ ఎట్లుందో చూద్దామని చెప్పి మేమందరం కూడా ఇక్కడ కాలేజీకి రావడం జరిగింది. వారు కూడా ఈ కాలేజీని చూసి చాలా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారు కట్టించారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా నేను వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.